హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ లెమన్ రైస్ కడప స్టైల్ లెమన్ రైస్ అండి. ఈ లెమన్ రైస్ని నేను నా కడప ఫ్రెండ్ ఉండేదండి, తను నేర్పించింది, అప్పుడు నేర్చుకున్నాను. ఇది చాలా వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో మొత్తాన్ని చూసేయండి. వీడియో మొత్తం చూడడానికి టైం లేకపోతే 2x స్పీడ్లో అయితే చూసేయండి. వీడియోని అలా ఎలానూ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అల్లం ముక్క, దాన్ని సన్నగానే తరిగి పెట్టుకున్నానండి. మీకు కనపడుతుందో లేదో, ఇదిగోండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు. కడప స్టైల్ అంటే కొంచెం వెరైటీగానే ఉంటుంది కదా, ఏదైనా సరే. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన ఉంచేయండి. ఇప్పుడు దీనికోసం మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలండి. పల్లీలు తినేవాళ్ళు వేసుకోవచ్చండి, తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నిజానికి ఈ లెమన్ రైస్లో పల్లీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పల్లీల్ని మనము దగ్గరుండి చూసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత ఇంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు తిట్లు తప్పవు. ఈ పల్లీలు వేగే లోపల మీకు ఒక చిట్కా అయితే చెప్తున్నాను. చిట్కా అనుకోండి, లేకపోతే టిప్ అయినా అనుకోండి. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది మన డైలీ లైఫ్లో. ఏం లేదండి, ఇప్పుడు మనము వండుకునే రైస్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి కరెక్ట్ లెవెల్లోనే వస్తుంది, ఇంకొకసారి కొంచెము మెత్తగా అయిపోతుంది కదా రైస్. అందులోకి ఇలా వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి ఇందులో కలిపేస్తే సరిపోతుంది, పొడిగానే అయిపోతుంది. మీరు మీ డైలీ లైఫ్లో ఈ చిట్కాని ఎప్పుడైనా అవసరం అవుతుందేమో చూసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా రైస్ మెత్తగా అయిపోతే ఈ విధంగా చేసేయండి. పల్లీలు అయితే వేగాయండి. ఇప్పుడు నూనె అనేది చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులోకి తిరువాత గింజలను అయితే యాడ్ చేసుకుందామండి. ఆ తర్వాత ఈ మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి, మిక్సీలో పట్టించుకొని దాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసి అలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు, అల్లం రెండిట్లోని ఉండే ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోయేంత వరకును మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేయండి. ఇలా వేడిగా ఉన్న ఈ రైస్లోకి మనము ఇప్పుడు తిరువాత పెట్టుకున్న పేస్ట్ని అంతటిని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఇలా ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఫస్ట్ వేడిగా ఉంది కనుక నేను స్పూన్తో కలుపుకుంటున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తోని కొంచెం మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి మనము పల్లీలని కూడా కొంచెం యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి. ఇంకా లెమన్ రైస్ అంటేనే లెమన్ ఖచ్చితంగా ఉండాలి కదా, ఇంకా లెమన్ని కూడా పిండుకుందామండి. ఇలా నేనైతే ఇక్కడ చిన్న నిమ్మకాయలు ఉన్నాయి కనుక కనీసం 2 అయినా పడతాయండి, పులుపు మంచిగా తినే వాళ్ళకైతే. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఉప్పు చూసి వేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోండి. ఇంతకీ వీడియో మొత్తం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలా సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్లో మెంబర్షిప్ అవ్వండి.